హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మరి దీంట్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఖాళీలను గమనిస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ జేఈ ఆర్కిటెక్చర్లో 11, జేఈ సివిల్లో 199, జేఈ ఎలక్ట్రికల్లో 208, జేఈ ఎలక్ట్రానిక్స్లో 527, జేఈ ఐటీలో 31 ఖాళీలు అనేవి ఉన్నాయండి. మరి వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసేసరికి ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ మరి ఐటీ బ్రాంచ్లతో బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. అట్లాగే బీఎస్సీ ఇంజనీరింగ్ 2023, 24, 25 గేట్ స్కోర్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అట్లాగే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఈ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏజ్ లిమిట్ని చూస్తే 27 సంవత్సరాలు మించడానికి అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు నాన్ క్రిమిలేయర్ ఉన్న వాళ్ళకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 5 ఏళ్ళు, ఏఐ ఉద్యోగులకు 10 ఏళ్ళ వయసు సడలింపు అనేది ఇక్కడ ఉంటుందండి. మరి ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంపిక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతుంది. ఈ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉండి ఎంపికైన వాళ్ళకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఓవరాల్గా అప్లై చేసుకున్న దాంట్లో ఆస్పిరెంట్స్లో ఉన్న మెరిట్ ఆధారంగా అదేవిధంగా గేట్ స్కోర్ ఆధారంగా వీళ్ళను ఫైనల్ సెలెక్షన్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళకి 6 నెలల శిక్షణ అనేది ఉంటుంది. ఓవరాల్గా ఇతర పోస్టులందరికీ ఎంపికైన వాళ్ళందరికీ నుంచి 3 సంవత్సరాల పాటు సంస్థతో పనిచేయాలని బాండ్ అయితే రాయించుకోవడం అనేది జరుగుతుంది. ఎంపికైన వాళ్ళను దేశంలో ఎక్కడైనా కానీ పనిచేయించడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడం అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఫీజు వచ్చేసి 300. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఇందులో ఏడాది అప్రెంటిస్షిప్ ఈ సంస్థలో చేస్తున్న వాళ్ళకు ఫీజు అనేది అయితే లేదండి. శాలరీ వచ్చేసేసరికి 40,000 నుంచి 1,40,000 వరకు మూల వేతనం అనేది ఉంటుంది. దానికి డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇతర అలవెన్స్లు అనేవి ఉంటాయి. అప్లై చేసుకోవడం ప్రారంభించిన తేదీ 28/8/2025, చివరి తేదీ నెక్స్ట్ మంత్ 27వ తేదీ. ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేయాలండి.